తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. ఇతర పార్టీల నుంచి అసమ్మతి నేతలు బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీ గూటికి చేరారు. తాజాగా ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ లో లోక్సభ టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. ఇతర పార్టీల నుంచి అసమ్మతి నేతలు బీజేపీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీ గూటికి చేరారు. తాజాగా ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ లో టికెట్ రాకపోవడంతో బీజేపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్. థ్యాంక్ యూ ప్రియా. తెలంగాణలో బీజేపీ పార్టీ తలపెట్టినటువంటి ఆపరేషన్ ఆకర్షకు కొంతమంది సీనియర్ నాయకులు కావచ్చు, ఇటు కాంగ్రెస్ ఇది బీజేపీకి సంబంధించిన నాయకులందరూ కూడా కాంగ్రెస్ నాయకులతో అలాగే టీఆర్ఎస్ లో టికెట్లు రాని అభ్యర్థులపై గురిపెట్టారని చెప్పవచ్చు. ముఖ్యంగా టీఆర్ఎస్ లో టికెట్ రాని ఖమ్మం జిల్లా సిట్టింగ్ ఎంపీ పొంగులేటిపై కూడా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఖమ్మం జిల్లాలో అరంగేటంతో ఎంపీగా గెలిచినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోసం ఇప్పుడు బీజేపీ పార్టీ నేతలందరూ కూడా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీలో నెలకొన్నటువంటి విభేదాలతో ఖమ్మం జిల్లాలో మహాకూటమి పార్టీకి ఎక్కువ సీట్లు రావడం, ఆ తర్వాత ఒకరిద్దరు తప్ప అందరూ ఎమ్మెల్యేలు కూడా కారెక్కడం, ఓటమి పాలైన అభ్యర్థులు తమ ఓటమికి కారణం ఎంపీ పొంగులేటి శ్రీనివాస వర్గమే అంటూ అధిష్టానం దగ్గర చెప్పడం వంటి అనేక కారణాలతో ఆయనకు టీఆర్ఎస్ లో సీటు దక్కకపోవడం జరిగింది. గత లోక్సభ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎంపీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలిచాడు. ఆ తర్వాత కాలంలో ఆయన టీఆర్ఎస్ లో చేరడం, తర్వాత కాలంలో ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తికి టీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోవడంతో కొంత నిరుత్సాహం కనపడుతుంది. ఇదే నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ లోనే ఉండి భవిష్యత్తుపై ఎలాంటి భరోసాతో ఉంటారు, ఏ నిర్ణయం తీసుకుంటారని ఆయన కేడర్ అంతా కూడా ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. గత కొంతకాలంగా ఆయన టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందనే ఆలోచనతో ఇప్పటికే గ్రామాల స్థాయిలో కూడా పరిష్కరించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇదే సమయంలో రేపు పార్టీ నుండి మాజీ ఎంపీ నామనాగేశ్వరరావు రావడం, ఆయన అభ్యర్థి ప్రకటించడంతో సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటికి షాక్ తగిలింది. ఇదే సమయంలో బీజేపీ పార్టీలోకి వెళ్లి ఖమ్మం లోక్సభకు పోటీ చేస్తారా లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా అనేది టీఆర్ఎస్ వర్గాల్లో కూడా చర్చ నడుస్తుంది. హరిప్రియ. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కిరణ్.